వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో జగన్ పై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర బీజేపీ వ్యతిరేక కూటములు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ వర్గాల అభిప్రాయం ప్రకారం షర్మిలను ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించి జగన్ పై ఉసిగొల్పిన పార్టీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించారు. అందుకే బీజేపీకి మద్దతు ఇచ్చారని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కూడా సోషల్ మీడియాలో జగన్ పై విరుచుకుపడుతూ ప్రజల ప్రయోజనాలు పక్కన పెట్టి వ్యక్తిగత లాభం కోసం ఎన్డీఏకి అండగా నిలిచారని ఆరోపించారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ జగన్ మధ్య పాత విభేదాలు మళ్లీ తలెత్తాయి. గతంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచిన జగన్ ఇప్పుడు మళ్లీ అదే పని చేశారు. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ వ్యతిరేక వాతావరణం ఏర్పడుతుండగా జగన్ మాత్రం తటస్థంగా ఉండక కాంగ్రెస్ కు షాక్ ఇవ్వడం విశేషం. ఈ నిర్ణయం వల్ల జగన్ కు కేంద్రంలో బలం దొరికింది. జాతీయ స్థాయిలో ఆయన ప్రతిష్ట మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంది.